ఈశ్వర సమానమైన ఈ సభకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా నిర్మాతలు షాహు గారికి అండ్ కౌశిక్ గారికి, నా మిత్రుడు చైతన్యకి, అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ కనిష్కకి, అందరికీ ధన్యవాదాలు. అలాగే నేను చైతన్యతో కలిసి చేస్తున్న 6వ సినిమా ఇది. నాకు ప్రతి సినిమాలో అవకాశం ఇస్తాడు. నాకు ఒక అన్నయ్యలా, ఒక తమ్ముళ్ళ ఆదుకుంటాడు. నాకు నిజంగా తను లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే నేను లేను. సెకండ్ వన్, ఈ సినిమాలో 4 బిట్ సాంగ్స్ రాశాను. అలాగే ఇప్పుడు మీరు త్వరలో వినబోతున్నారు, జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయిందని విన్నాను. ధీరోద్ధరణం అని ఒక పాట రాశాను. సెకండ్ వన్ అసుర అని ఒక పాట రాశాను. కంప్లీట్గా ఈ సినిమాలో రాసిన ప్రతి అక్షరం సాంస్క్రిటేనండి. సాంస్క్రిట్ వాడాము, ఎందుకంటే సినిమాకి అది అవసరం. అందుకని అది ప్రయత్నించాం. నాకు కౌశిక్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అలాంటిది. సార్ కౌశిక్ గారు థ్యాంక్ యూ. మీరు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కానీ, నాకు చేసిన సపోర్ట్ కానీ, ఎంకరేజ్ కానీ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ అండి. అలానే ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాలో ఇంకా పాట రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు, జస్ట్ యూట్యూబ్లో అన్నారు. ఒకసారి పాడుతాను. సాహు గారు మీ పర్మిషన్ తీసుకొని పాడుతున్నారు, అనుకోవద్దు. క్షుద్రక్షేత్ర విభ్రాంతాసుర జరి విశ్వగర్భ దిగ్బంధ తృతీయ ధుతి కాలగ్రస్త నిశ్శబ్ద గమన శిఖరాంత సంశయం ధూర్త ప్రేత దుర్మార్దనాశ కలియాస్త్ర శస్త్ర విధ్వంస యజ్ఞ హృది భూత నిర్దేశ ప్రమదరంక్లిష్ట భ్రమణ ప్రళయాంతకం శోకతప్త శృతి లోక తృప్తి విధి ఘోరయుక్త స్థితి ధీరయుక్తమితి మృత్యునాశకృతి మృగన గమ్యదుతి సంఘ సంరక్షక ధీరోద్ధరణం గం వీరోచితం మేధోజ్వలనం రం ఆరోహణం భీకరచలనం హం సంఘర్షితం భీషణ పర్వం ఖం శంఖారావం. ఇది ఈ పాట అండి. ఈ పాటలో చివరి 4 లైన్లో 4 బీజాక్షరాలు వాడాను. ఒక బీజాక్షరం గమ్. ఆ గణనాథుని దయ వల్ల ఘన విజయం సాధించి మా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది రమ్. రమ్ అంటే అగ్ని బీజాక్షరం అండి. ఒక సినిమాని ఒక దర్శకుడు ముందుకు నడిపించాలంటే ఎంతో జ్వలిస్తే కానీ ఆ కథ రాదండి. అతను ఎంతో జ్వలించి ఉంటారు కాబట్టి ఎంతో గొప్ప కథ వచ్చింది. బట్ ఈరోజు నేను చాలా చిన్నవాడిని, ఈ సినిమా గురించి పెద్దగా చెప్పకూడదు. మీరు రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తారు, ఎందుకంటే నేను కష్టపడ్డా కాబట్టి నాకు తెలుస్తుంది. ఆ రమ్ అనే శబ్దం ఆయన జ్వలనానికి గుర్తింపుగా నేను అనుకుంటున్నాను. 3 హమ్. హమ్ అంటే వాయు శబ్దం అండి. వాయు శబ్దం నా మిత్రుడు చైతన్య. ఎందుకంటే వాయువు లేకపోతే మనం లేము. ఈ సినిమాకి ప్రతి శబ్దం కానీ, ప్రతి సౌండింగ్ కానీ తనంత బాగా చేశాడు. ఆ అగ్నికి వాయు తోడైతే ఏమవుద్దో మీ అందరికీ తెలుసు, నేను చెప్పను. సెకండ్ వన్ ఖమ్ అంటే ఆకాశ బీజాక్షరం అండి. మా సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు నాకు చాలామంది పేర్లు తెలీదు, మన్నించండి, క్షమించండి. 24 క్రాఫ్ట్స్ అందరికీ ఈ సినిమా విజయం సాధించి వాళ్ళు ఆకాశం అంతా ఎత్తుకి ఎదగాలి. అందుకే ఆకాశ బీజాక్షరం అక్కడ వాడాను. నెక్స్ట్ సినిమాలో ఎందుకు వాడానో మీకు సినిమా చూసిన తర్వాత కొందరికి అర్థమవుతుంది, సాహిత్యం మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళకి. సో నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సెకండ్ వన్ ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. విశ్వనాథ్ గారు ఒక్క నిమిషం ముగించేస్తాను. ఇది రామాయణంలో మెటాఫరిక్గా కొన్ని పాత్రలు తీసుకొని ఈ సినిమా మా డైరెక్టర్ గారు చేశారండి. సో ఒక్కసారి మనందరం ప్రేమతో ఆయన కృతజ్ఞతతో జై శ్రీరామ్ అన్నామండి. జై శ్రీరామ్. మాటల్లో హనుమప్ప ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నటువంటి